అంటే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఒకటి చెప్పారని అట్లాగే కాదండి. ఇన్ని విధాలుగా ఆలోచించాలి. ఎన్ని విధాలుగా ఆలోచించాలనేదే నేను చెప్తున్నాను మీకు వీడియో. ఒకసారి మనము ఆది బ్లౌజ్‌లో నుంచి కూడా మీకెట్లా కొలుచుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ గదా షోల్డర్ ఖర్చు విడిచిపెట్టి ఎక్కడ కుట్టు పడతదో, ఎవరికైనా గూడాను ఇంతే ఉండాలని కాదు. ఈ కొలతకి కొంచెం ఎక్కువ చంక్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసేసుకోండి. అదే ఈ చిన్న సైజ్ అయినా గూడాను పొడవు ఎక్కువ పెట్టారనుకోండి ఖచ్చితంగా వాళ్ళకొచ్చేసి హాఫ్ తీయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ అండి. ఆది జాకెట్ లో నుంచి నేను ఏ విధంగా కొలతలు తీసుకొని బ్లౌజ్ కట్ చేస్తాననేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ లో నుంచి నడుము కొలత ప్లస్ నడుము ఎంత పొడవు హైట్ కూడా చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి నడుము కొలత చూద్దామండి. ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ ప్లస్ ఒక ఏజ్డ్ పర్సన్ అండి. ఎంత ఉందండి? 27 అనమాట. ఇక్కడ నోట్ చేస్తున్నాను చూడండి. నడుము వచ్చేసి 27. ఇప్పుడు బ్లౌజ్ పొడవు కూడా చూడాలి కదా! అది కూడా చూసేటప్పుడు మనం ఉక్సులు పట్టి వైపే కొలుచుకోవాలండి. పొడవు గాని, చంక రౌండ్ గాని, ఈ ఫ్రంట్ పొడవు గాని ఇవన్నీ గూడాను ఒక పద్ధతిలో ఎళ్ళాలంటే అదొచ్చేసి ఉక్సులు వైపే కొలుచుకోవాలి. ఇక్కడ చూడండి నేను పొడవు చూస్తున్నాను. సాగదీయకూడదు, అట్లాగని లూజ్‌గా వదిలేయకూడదండి. ఎంతుందండి? 12 ఇంచెస్ ఉందనమాట నాకు. 12 ఇంచులు వచ్చిందండి. పొడవొచ్చేసి 12 ఇంచులు ఉంది. ఓకేనా? ఇప్పుడు చూడండి. కింద వైపున ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేశాను. నేను ఒకేసారి ఇక్కడ 2 బ్లౌజులు కట్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి 2/2 ముక్కలండి. ఒక ఏజ్డ్ పర్సన్‌ది చిన్న సైజ్ బ్లౌజు, కానీ కొంచెం ఏజ్డ్ అనమాట తను. ఇక్కడ చూడండి. పొడవెంతండి? 12 ఇంచులు. కింద పావించి వచ్చేసి నడుము పట్టి కుట్టుకోవడానికి, ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి షోల్డర్ దగ్గర జాయిన్ చేయడానికి. అంటే ఎంత పొడవు ఉందో దానికి ఒక ముప్పావు యాడ్ చేస్తున్నానండి. ఈ కొంతమందికొచ్చేసి నడుము దగ్గరొచ్చేసి పావించి ప్లేస్‌లో హాఫ్ ఇంచ్ పెట్టి కుట్టేస్తారండి. అట్లాంటోళ్ళు పావించి పెట్టామనుకోండి బ్లౌజ్ తగ్గిపోద్ది. అప్పుడు మీకు ఎంత అలవాటు ఉందో ఇక్కడ హాఫ్ ఇంచా, పావించా అని అంతా ఇక్కడ ఎక్స్‌ట్రా పెట్టుకోండి. నాకు పావించి అలవాటు కాబట్టి నేను పావించి మార్చేశాను. చూసారా? పొడవైతే మార్క్ చేశాను గదా! ఇప్పుడు నడుము కొలత ఎంతండి? 27 అనమాట. దాంట్లో నాలుగో భాగం ఎంతండి? 6:15. ఓకేనా? ఇక్కడ చూడండి. కింద వైపునొచ్చేసి పావు తక్కువ 7 ఇంచులు మార్క్ చేసేసాను. ప్లస్ 1 ఇంచ్ డాట్ ఉంది. 1 ఇంచ్ బ్యాక్ సైడ్ డాట్ అనమాట. ఇంకొచ్చేసి ఇది డీప్ నెక్కే గాబట్టి ఇక్కడ చూడండి. దీనికి 1 ఇంచ్ యాడ్ చేస్తాను. అప్పుడు ఎంతుంది? 7:15 అనమాట. అంటే పావు తక్కువ 8 ఇంచులనమాట. అదే ఇక్కడ మార్క్ చేసేస్తున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలిపేసి ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఓకేనా? ఇంతవరకు క్లియర్ గదా! ప్లస్ ఇక్కడొచ్చేసి ఎక్స్‌ట్రా ఖర్చు. ఓకేనండి. కింద వైపున డాట్స్ కూడా ఒకేసారి మార్క్ చేసేసుకున్నాము. ఇప్పుడు పావు తక్కువ 8 గదా! అందులో సగం ఎంత అక్కడికి మార్క్ చేసేసుకున్నామండి. ఎంతొచ్చింది మనకి? గీత తక్కువ 4 అనమాట. గీత తక్కువ 4 ఇక్కడికి ఈ విధంగా మార్క్ చేసేసుకొని చూడండి. ఒక లైన్ రాసేసాను. ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్ ఎంత పొడవున్నదో ఒకసారి చెక్ చేద్దామండి. బ్యాక్ సైడ్ వచ్చేసి 4 అనమాట. 4 అంటే కింద పట్టీకి గూడా కలిపేసి 4:15 పెట్టేసుకుంటున్నానండి నేను. కింద పట్టీ కుట్టేస్తాం గదా! అందుకోసం అనమాట. ఇక్కడ చూడండి ఇది 1 ఇంచ్ డాట్ కాబట్టి ఇటువైపున హాఫ్ ఇంచ్, ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకున్నాం. ఇక్కడ సైడ్ క్రాస్ గూడాను ఇది పొడవు తక్కువే కాబట్టి మీరు పావించైనా తీయొచ్చండి. ఒకవేళ హాఫ్ ఇంచ్ తీసినా ప్రాబ్లమ్ ఏమీ లేదు. చిన్న సైజు ప్లస్ పొడవు తక్కువ ఉంది కాబట్టి ఒక పావించ్ తీయండి. లేదండి హాఫ్ ఇంచ్ తీస్తే ఏమన్నా ప్రాబ్లమ్ అంటే దానివల్ల ఏ ప్రాబ్లమ్ లేదండి. హాఫ్ ఇంచ్ అయినా తీయొచ్చు, పావించ్ అయినా. అదే ఈ చిన్న సైజ్ అయినా కూడాను పొడవు ఎక్కువ పెట్టారనుకోండి ఖచ్చితంగా వాళ్ళకొచ్చేసి హాఫ్ తీయండి. కానీ పొడవు తక్కువ చిన్న సైజ్ కాబట్టి నేను పావే తీశాను. ఇక్కడ చూడండి. వీళ్ళకొచ్చేసి షోల్డర్ వచ్చేసి 5:15 పెడుతున్నానండి. అదే 5:15ని ఇక్కడ గూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఇది డీపు కాదు, అట్లాగని హై నెక్ కాదండి. ఇదే సైజు గనుక డీప్ నెక్ అయితే 5 ఇంచెస్ పెట్టేసుకుంటే సరిపోద్దనమాట. కానీ వీళ్ళకొచ్చేసి డీప్ కాదు, హై కాదు కాబట్టి 5:15 పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి చంక డౌన్ వచ్చేసి 4:30 మార్క్ చేస్తున్నాను. చూడండి. అదే 4:30 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఏంటండి ఆ 4:30 అంటే చాలా తక్కువ గదండీ! చాలా సన్నగా ఉంటారండి. ఒకసారి నేను కొలిచి చూపిస్తాను. ఒకసారి చెప్పాను కదా! మనము ఏం కొలిచినా గూడాను ఈ ఉక్సుల వైపే కొలుచుకోవాలి. చూడండి. ఇట్లా. ఎంతుందండి? 6 ఇంచులనమాట. నాకొచ్చేసి చంక 6 ఇంచులుంది. ఇది చిన్న సైజే గాబట్టి ఇక్కడి నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నానండి. 1 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఈ రౌండ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా ప్లేస్ చేయండి. ఈ లైను, ఈ లైను, ఈ మార్కింగ్ ఈ 3 టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా షేప్ ఇచ్చేయడమేనండి. మనం ఒకసారి చెక్ చేద్దామండి. అంటే కరెక్ట్‌గా వస్తదా? రాదా? అనేసి. మనం మార్జిన్ ఎంత పెట్టి కుడతామండి? హాఫ్ ఇంచ్ అనమాట. ఇక్కడ కుట్టు పడే దగ్గరండి. కుట్టు కూడా మనం వచ్చేసి హాఫ్ ఇంచు క్లాత్ విడిచిపెట్టే గదా కుడతాము. ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఒకసారి మనము ఆది బ్లౌజ్‌లో నుంచి కూడా మీకెట్లా కొలుచుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ గదా షోల్డర్ ఖర్చు విడిచిపెట్టి ఎక్కడ కుట్టు పడతదో అక్కడే ఈ బ్లౌజ్‌ని ఈ విధంగా
నిదానంగా ప్లేస్ చేసి కొలుచుకోవాలండి. ఇదనమాట అది బ్లౌజ్‌తో కొలుచుకునే విధానం. లేదు మీరు టేప్‌తో అయినా కొలుచుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదండి. ఏది కొలిచినా గూడాను చంకరౌండ్ కొలిసే పద్ధతి ఏదన్నా కరెక్ట్‌గా రావాలి అంటే మీకు అది మెజర్‌మెంట్స్‌లో వచ్చిన మెజర్‌మెంట్ అయినా గూడాను, లేతే ఆది జాకెట్‌లోదైనా గూడాను ఇట్లా కొలవండి. మార్జిన్ విడిచిపెట్టండి. ఎక్కడ కుట్టు పడతదో అదే మార్జిన్ మార్క్ చేసుకోండి. మనం వచ్చేసి 1/2 ఇంచ్ వెడల్పు పెట్టే గదా కుడతాము. ఈ 1/2 ఇంచ్ వెడల్పుతోటి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ కొలుచుకుంటే మనకు ఎగ్జాక్ట్‌గా ఆది జాకెట్‌లో ఎంతుందో అంత కొలతొచ్చేస్తదండి. ఓకేనా? ఇదే వేళ కొంచెం చంకరౌండ్ ఎక్కువే ఉందనుకోండి. మనకు 6 వచ్చింది కాబట్టి సరిపోయిందండి. ఇప్పుడు 6:30 ఉందనుకోండి. కిందకి మార్క్ చేసేసుకోండి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ప్లేస్ చేయండి. ఇప్పుడు తను చాలా సన్నగుంటారనమాట. ఈ నడుము కొలతకి 6 అంటే చాలా తక్కువ గదా! అంటే ఎంత సన్నగుంటారనేది మీరే ఊహించేసుకోండి. 12 ఇంచులు సారీ 12 ఇంచెస్ చంకరౌండ్ అంటే ఒకసారి ఊహించుకోండి. తన చంకరౌండ్ ఎంత సన్నగుంటదనేది. ఎవరికైనా గూడాను ఇంతే ఉండాలని కాదు. ఈ కొలతకి కొంచెం ఎక్కువ చంక్ ఉందనుకోండి. ఇక్కడి నుంచి 1 ఇంచ్ మార్క్ చేసేసుకోండి. ఆ విధంగా మళ్ళీ రౌండ్ షేప్ ఇచ్చేయండి. మళ్ళీ ఎక్కడ కుట్టు పడతదో అక్కడ కొలుచుకొని చూడండి. 6:30 వచ్చేంత వరకు మనం ఈ పద్ధతి ఫాలో అవ్వాలి. అంటే మనకి ఎంత చంక రౌండ్ కావాలో కొంతమందికి ఎక్కువుంటది, తక్కువుంటది. ఎక్కువే అనుకోండి ఇదే బ్లౌజ్‌కి 6:30 ఉందనుకోండి కిందకి మార్క్ చేసేసుకుంటాం. తర్వాత తక్కువుంది కాబట్టి 4:30తో సరిపోయిందనమాట. ఇంకా తక్కువుంటే పైకి మార్క్ చేసుకుంటాం. అంతేనండి. చంక రౌండ్ కొలిచే పద్ధతి ఇదనమాట. ఇంకొచ్చేసి మనము నెక్కొచ్చేసి 2:15 పెడుతున్నానండి. అదే 2:15 కింద గూడా మార్క్ చేస్తున్నా. ఎందుకంటే వీళ్ళు ఇది డీపు గాదు, అట్లాగని హై నెక్కు కాదనమాట. ప్లస్ క్లోజ్ చేసినట్టు ఉండాలనమాట. మరి బ్రాడ్‌గా ఉండకూడదని చెప్పారండి. అందుకని 2:15 పెట్టేసాను. చూడండి 2:15 పెట్టేసాను గదా! ఇక్కడొచ్చేసి నెక్ డీపొచ్చేసి 5:30 అండి. 5:30 ఇంచులు మార్క్ చేస్తున్నా. ఓకేనా? మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని బ్యాక్ సైడ్ గూడా రౌండ్ షేపే గాబట్టి ఈ విధంగా రౌండ్ నెక్ ఈ విధంగా షేప్ డ్రా చేశానండి. ఇంకిక్కడొచ్చేసి ఒక పావించి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే ఎవరికైనా గూడాను షోల్డర్స్ జారకుండా పట్టుకొనుంటదండి. షోల్డర్ వైపున ఈ నెక్ వైపున పట్టుకొనుంటది. అందుకోసమనండి. ఇంకొచ్చేసి ఇక్కడ మార్క్ చేసుకున్నట్టుగా ఒకసారి రన్‌తో మార్క్ చేస్తున్నానండి. మార్కింగ్ మీద అంటే కుట్టుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటది. కింద ఇంకో బ్లౌజ్ కూడా ఉంది గదా! దానిపైన గూడాను మార్కింగ్ పడతది. అప్పుడు మనకు చాలా ఈజీ ఉంటదండి కుట్టుకోవడానికి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తాను. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇప్పుడు ఆది జాకెట్ నుంచి నేనేం తీసానండి, మరొచ్చేసి మీరొచ్చేసి 5:30 పెట్టారు గదా! అని డౌట్ రావచ్చు. ఒకసారి మీకు కొలిచి గూడా చూపిస్తానండి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నెక్ ఏ విధంగా కొలుచుకోవాలనేది గూడా ఒకసారి చూపిస్తాను. నెక్ కూడా ఎట్లా అండి పద్ధతి, కరెక్ట్ పద్ధతి అంటే 1/2 ఇంచ్ మార్జిన్ వదిలేయండి. మనం వచ్చేసి ఇక్కడొచ్చేసి ఎంత కుట్టు పడతదండి? పాదం గ్యాప్‌తో కుడతాము. అంతవరకు మార్క్ చేసేసుకోండి. అంతే గదా! ఇది ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ కాబట్టి అంతవరకు మార్క్ చేసేసుకోండి. కరెక్ట్‌గా మీకు ఎగ్జాక్ట్‌గా ఏ ప్రాబ్లమ్ రాగూడదు అంటే. ఇప్పుడు మీరు ఈ పొడవు తీసుకునే విధానంలో గూడా కొంచెం సాగదీసి కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు. కింద నుంచి కూడా కొలుచుకోవచ్చు గదండీ అనుకోవచ్చు. కింద నుంచి కూడా కొలవచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇక్కడ కింద పావించి మార్జిన్ వదిలేసి అక్కడి నుంచి పెట్టుకొని చూస్తే చూడండి. కరెక్ట్ గానే ఉంది. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఒక గీత అటు ఇటు ఉంటది గానీ దీనివల్ల మనకేం ఫిట్టింగ్ ఖరాబ్ అయ్యే ఛాన్సే ఉండదు. ఇది కరెక్టు. ఇట్లా కాకుండా ఇంకొక పద్ధతేంటంటే ఈ విధంగా మార్జిన్ ఇడిచిపెట్టేసి ఇక్కడి నుంచి ఇట్లా ఎక్కడ కుట్టు పడతదో, ఇది ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ కదా! ఎక్కడ కుట్టు పడతదో అక్కడ కనక ఈ విధంగా కొలుచుకుంటే కరెక్ట్‌గా వస్తదండి. ఇది కరెక్ట్‌గా నెక్కుని కొలుచుకునే పద్ధతి. ఇటువైపు నుంచి చూసుకోవచ్చు, ఇటువైపు నుంచి కూడా చూసుకోవచ్చు. కొన్నిటికొచ్చేసి ఇట్లా పెట్టినా గూడాను ఇంతవరకు గూడా వస్తది. ఎందుకొస్తది అంటే వాళ్ళు కొంచెం బ్రాడ్ ఎక్కువ పెట్టుంటారు. దాని వల్ల గూడా అయ్యుంటది గదా! అది కూడా ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని మీరు కట్ చేయాలన్నమాట. అంటే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఒకటి చెప్పారని అట్లాగే కాదండి. ఇన్ని విధాలుగా ఆలోచించాలి. ఎన్ని విధాలుగా ఆలోచించాలనేదే నేను చెప్తున్నాను మీకు వీడియోలో. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తాను. ఇదొచ్చేసి స్ట్రెయిట్ కట్ బ్లౌజేనండి. క్రాస్ కట్ కాదు. చెప్పాను గదా! చాలా ఏజ్డ్ పర్సన్ సన్నగా ఉంటారు. చూడండి. నెక్ గూడా ఇప్పుడే కట్ చేసేస్తానండి. వీళ్ళు బ్రాడ్ ఇష్టపడరు కాబట్టి నేను బ్రాడ్ తీయలేదండి. బ్రాడ్ ఇష్టపడే వాళ్ళైతే ఓకే. ఇదే కొంచెం బాగా డీప్ ఏసారనుకోండి. డీప్ అంటే వీళ్ళకెంతండి 8 ఇంచులైనా గూడా వీళ్ళ హైట్‌కి ఇది డీప్ లెక్కే అవుతది. ఓకేనా? హైట్‌ని బట్టి గూడా డీప్ మారిపోద్ది గదా! ఇక్కడ చూడండి. ఒక పావించి ఇక్కడ కట్ చేసేస్తాను. ఓకేనా? వీళ్ళ హైట్‌కొచ్చేసి
ఒక 8 ఇంచెస్ పెట్టామనుకోండి వాళ్ళకి చాలా ఎక్కువ అనమాట. డీప్‌గా అనిపిస్తదనమాట. ఎందుకంటే చాలా హైట్ తక్కువున్నారు. ప్లస్ సన్నగున్నారు గాబట్టి. ఓకేనా? దాన్ని బట్టండి. ఇట్లాంటి చిన్న చిన్నవి గూడా తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి. ఇక్కడొచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసాం గదా! సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా పై వైపునొచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేద్దామండి. ఆ తర్వాతనొచ్చేసి చాలా సన్నగా ఉంటారని గదా! అని చెప్పాను గదా! ఇక్కడొచ్చేసి వీళ్ళకి హ్యాండ్ పొడవు సరిపోద్దనమాట. అందుకోసమనండి. ఫస్టొచ్చేసి ఈ విధంగా పెట్టేసుకొని ఒక ఔట్‌లైన్ డ్రా చేసేస్తానండి. ఇక్కడ చూడండి. బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్‌కి ఈ విధంగా పెట్టేసుకొని నేను ఫస్టొచ్చేసి షోల్డరు, చంక కట్ చేసేసుకుంటానండి. ఓకేనా? ఇదయిపోయింది గదా! ఇక్కడ కదా నెక్కు. అంటే మనకి ఇంకా హెచ్చుతగ్గులు రావన్నమాట. మనం కుట్టే విధానంలో ఒక గీత అటు ఇటు రావచ్చు గానీ, పెద్ద వేరియేషన్ అయితే ఉండదండి. షోల్డరును, చంక రౌండ్‌ని కట్ చేసేసాను. ఇంకా నెక్ పొడవు ఇవన్నీ చూద్దామండి. ఇప్పుడొచ్చేసి బ్యాక్ ఎంత వరకుందో అక్కడ ఒక మార్కింగ్ చేసేసానండి. ఇప్పుడు దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాం. ఇంక దీంతో పని లేదు మనకి. ఇంక మనకొచ్చేసి ఫ్రంట్ నెక్ కావాలి. ఫ్రంట్ నెక్ గూడా వీళ్ళకొచ్చేసి 5:30 అండి. చూడండి. ఫ్రంట్, బ్యాక్ ఒకేలా ఉంటది. ఒకే డీప్ అనమాట. అంటే కింద వైపున గూడా నేను 2:15 పెడుతున్నానండి. 2:15 విధంగా మార్క్ చేసేసుకొని, ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను. ఇక్కడొచ్చేసి ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి చూడండి. ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఇది అయిపోయింది కదా! ఇంకొచ్చేసి ఇక్కడ చంక దగ్గరొచ్చేసి లోతు చూడండి. ఒక హాఫ్ ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసుకొని, మీకు హ్యాండ్‌తో తీయడం రావట్లేదు అనుకున్న వాళ్ళకొచ్చేసి ఈ స్కేల్ ఉంది కదండీ! డీప్ నెక్ వాటికొచ్చేసి చాలా బాగా యూజ్ అవుతదనమాట. ఈ చంక రౌండ్ తీయడము. ఈ విధంగా. ఈ లైన్‌లోకి ఈ లైన్‌ని టచ్ అయ్యే విధంగా స్కేల్‌ని ప్లేస్ చేసేసి, మనం ఈ విధంగా చంక రౌండ్ గీసామనుకోండి పర్ఫెక్ట్‌గా వచ్చేస్తదండి. స్టార్టింగ్ వాళ్ళకొచ్చేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ కరెక్ట్‌గా మార్క్ చేయలేరు. రౌండ్ తీయలేరు కదా! అందుకోసమేనండి. చిన్న చిన్న టిప్స్ అనమాట. ఇట్లొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తీసేసాను గదా! ఇది పక్కన పెట్టేసేయండి ఇంకా. ఇక్కడ ఫ్రంట్ పొడవొచ్చేసి 10:30 మార్క్ చేస్తున్నానండి. 10:30 మార్క్ చేసేసుకొని, ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకేనా? ఇదయిపోయింది గదా! ఒకసారి చూపిస్తానండి నేను. ఫ్రంట్ పొడవు గూడా మీకు ఏ విధంగా అనేది ఒకసారి చూపిస్తాను. 4 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అంటే కింద వైపు నుంచొచ్చేసి ఒక 1 ఇంచ్ మార్క్ చేసేసుకున్నాను. ఇంక ప్రతి వీడియోలో చెప్పినట్టు ఇక్కడ నుంచొచ్చేసి 2:30 మార్క్ చేసుకున్నాను. ఇక్కడికొచ్చేసి చెస్ట్ తక్కువుంటది కాబట్టి డాట్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టేసుకున్నానండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా క్రాస్‌గా ఒక లైన్ డ్రా చేసేసానండి. ఇప్పుడొచ్చేసి మనం ఒకసారి ఆది జాకెట్‌లోంచి కొలుచుకొని చూద్దాము ఫ్రంట్ పొడవు. చెప్పాను గదా! ప్రతీది గూడాను ఉక్సులు వైపే కొలుచుకోవాలండి. ఇక్కడొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేయాలి. ఎక్కడికొచ్చిందండి? మరి సాగదీయగూడదు. ఇది స్ట్రెయిట్ కట్ అయినా గూడాను లిటిల్ బిట్ సాగే ఛాన్స్ ఉంటది గాబట్టి ఎక్కువ సాగదీయగూడదండి. నాకొచ్చేసి ఇక్కడికొచ్చింది. ప్లస్ ఇది మార్జిన్ అనమాట. అంటే నేను పెట్టింది కరెక్ట్ గానే పెట్టేసాననమాట. అదయిపోయింది గదా! ఇక్కడ ఫ్రంట్ అండి. ఫ్రంట్ గూడా ఒకసారి కొలుచుకొని చూద్దాము. మీకు ఎగ్జాక్ట్‌గా రావాలంటే చెప్పాను గదా! ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఇక్కడ ఇంకొక టిప్ కూడా చెప్తానండి. కొంతమందొచ్చేసి స్టార్టింగ్ లుక్స్ మాకు చాలా లూజ్ ఉంటదండి అని చెప్తుంటారు. అట్లాంటోళ్ళకొచ్చేసి ఇక్కడ చూడండి. ఇక్కడికే వచ్చిందనమాట. అంటే వీళ్ళకి ఇక్కడొచ్చేసి ఇంత లోపలికి మార్క్ చేయాలి. ఎందుకండి ఇదంటేను ఇక్కడొచ్చేసి వీళ్ళకి స్టార్టింగ్ హుక్స్ కంప్లీట్ ఉండుంటది. అందుకోసమనండి. ఈ విధంగా లూజ్ ఉంటది గాబట్టి, కొంచెం లోపలికి మార్క్ చేసుకుంటే ఇంకొచ్చేసి కంప్లెయింట్ ఉండదనమాట. హుక్స్ కొంచెం పట్టుకునే ఉంటది. చాలా వరకు గూడాను పావించి పెట్టండి. ఇంకా పావించి తీసినా మీరు గనక కంప్లెయింట్ వస్తుందంటే ఒక హాఫ్ ఇంచ్ కూడా మార్క్ చేయండి. దానివల్ల ఏ ప్రాబ్లము రాదు. అంటే ఇంకా ఈ హుక్స్ పట్టుకొని ఉండడం వల్ల షోల్డర్స్ కూడా జారవనమాట. అందుకోసమనండి. ఇంకిక్కడ చూడండి మనకి నడుము కొలత ఎంతుందండి? పావు తక్కువ 7 ఇంచులు గదా! చూద్దాం ఒకసారి. ఇదెంతొచ్చింది? పావు తక్కువ 3 వచ్చింది. ఇక్కడి నుంచి ఇక్కడికుందండి. ఇక్కడికుంది. ప్లస్ ఇక్కడొచ్చేసి ఈ విధంగా 1 ఇంచ్‌కి మార్క్ చేద్దామండి. చూడండి ఇక్కడి నుంచి ఆ విధంగా పెట్టేసి ఒకసారి క్రాస్ ఉండడం వల్ల కొంచెం లెంత్ పెరిగే ఛాన్స్ ఉంటదండి. మళ్ళీ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ నుంచి ఎంత ఉందండి? పావు తక్కువ 3 ఇంచులు. డాట్ పట్టేస్తాం గదా! అక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందనేది చూద్దాం. ఇక్కడికే ఉంది. కరెక్ట్ గానే ఉందండి.
ఇది ఒక పద్ధతిను. కొన్నిటి బ్లౌజెస్కి వచ్చేసి ఇటువైపున పెంచుకుంటామండి. కొన్నిటికి వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెంచేసుకుని, అంటే ఇక్కడ స్ట్రైట్ గా రావడం కోసమేనండి. ఈ డాట్ కుట్టేయడం వల్ల ఇది కూడా స్ట్రైట్ వచ్చేస్తుందండి. దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదు. ఈ డాట్ కుట్టేయడం వల్ల ఇది వచ్చేసి స్ట్రైట్ వచ్చేస్తుంది. కానీ కొన్నిటికి వచ్చేసి ఫ్రంట్ మార్క్ చేసేస్తాను. ఎక్కువగా ఫ్రంటే మార్క్ చేసేస్తానండి. కానీ మీకు కూడా ఒకసారి చూపించాలని ఈ విధంగా ఒకసారి చూపిస్తున్నాను. ఇలా కూడా చేసినా ప్రాబ్లం ఏమీ ఉండదు అని. అంతేనండి, చూడండి మొత్తం ఓకే కదా, మార్క్ చేసేసాను. ఇది వచ్చేసి డాట్ కి, ఇది కుట్టుపడి దగ్గర మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తానండి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయిందండి. ఫస్ట్ వచ్చేసి చెప్పాను కదా, ఇటు సైడ్ ఇదంతా కూర పార్ట్ కదండి. ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్ కట్ చేస్తాను. ఫస్ట్ ఒక హ్యాండ్ కట్ చేసుకుని దాన్ని తీసుకెళ్ళి ఇంకో దాని మీద పెట్టేసుకుని తర్వాత కట్ చేస్తానండి. ఫస్ట్ చూడండి, దాని తర్వాత షేప్ పట్టి కట్ చేద్దాం. చూడండి, ఇది వచ్చేసి 4 ఫోల్డింగ్స్ కదా. ఇది వచ్చేసి ఇందులో నుంచి హ్యాండ్ పొడవెంతో చూద్దామండి. ఎంత ఉంది? 8.5 ఉందండి. ఓకేనా, 8.5 ఉంది కదా. మార్జిన్ వచ్చేసి ఫోల్డింగ్ అండి. ఫోల్డింగ్ అంటే ఇంకా నేనేమి ఇక్కడ కింద పావించి యాడ్ చేయను. ప్రతి వీడియోలో కూడా హ్యాండ్ అంటే కింద పట్టి కుట్టుకోవడానికి ఒక పావించు, పైన షోల్డర్ దగ్గర హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ అనమాట. కానీ కింద వైపున ఇదే ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసేసి హెమ్మింగ్ చేసేస్తాను కాబట్టి నేను కింద పావించి యాడ్ చేయట్లేదు. 8.5 ఉంది కదా, 8.5 పొడవు 9 ఇంచులు పెడుతున్నానండి. ఓకేనా, టోటల్ ఎంత ఉంది ఇక్కడ అంతే, ఇక్కడ మార్క్ చేసుకుని 10.5 ఉందండి. అదే 10.5ని ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను. ఇంక ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను హ్యాండ్ చూడండి. సారీ, పావు తక్కువ 3 ఇంచులు అండి. వీళ్ళకి మరి 3 ఇంచెస్ అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళ చంక రౌండ్ చాలా సన్నగా ఉంది కాబట్టి. లేదు వీళ్ళకి కొంచెం చంక రౌండ్ ఎక్కువ ఉంటే మనం 3 ఇంచెస్ పెట్టుకున్నా ఓకే. చాలా సన్నగా ఉన్నారు కాబట్టి పావు తక్కువ 2 ఇంచులు పెట్టాను, పావు తక్కువ 3 ఇంచులు పెట్టాను. ఇక్కడ చూడండి 6 ఇంచులకు మార్క్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఉందండి. ఇక్కడ నుంచి 4.5కి విధంగా మార్క్ చేస్తాను. చూడండి, ఈ రెండింటికి కలిపి ఒక లైన్ డ్రా చేసేసాను, ప్లస్ ఖర్చు కూడా. ఓకేనా, ఇది అయిపోయింది కదా. ఇక్కడ గమనించండి, ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండింటికి కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తానండి. ఇప్పుడు హ్యాండ్ షేప్ చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక పావించు ఆ విధంగా డౌన్కి మార్క్ చేసేసుకుని ఇక్కడ నుంచి ఆ పావించులో కలిపేయాలండి. పావించులో కలిపిన తర్వాత ఈ లైన్లోకి కలిపేయాలి. ఇక్కడికి సగానికి వచ్చిన తర్వాత కిందకు వచ్చే కొద్ది గీత కానిచ్చి ఇంకొక గీత అండి, అంటే పావించు కంటే తక్కువే. ఆ విధంగా హ్యాండ్ షేప్ తీసేస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్ గా హ్యాండ్ షేప్ వచ్చేసింది. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దామండి. ఇక్కడ చూడండి, హ్యాండ్ కట్ చేసాను. ఇప్పుడు వచ్చేసి కాటు పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లోతు తిద్దామండి. చెప్పాను కదా, ఇది వచ్చేసి 2x2 ముక్కలు. ఇది వచ్చేసి సాదా గ్లౌజులు అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకున్నాము. అక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 5 ఇంచులు. అందులో సగం అంతా 2.5. అక్కడ నుంచి హాఫ్ ఇంచ్ అండి, చాలా చిన్న సైజు కాబట్టి వీళ్ళకి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తీస్తే సరిపోద్దండి. హ్యాండ్కి వచ్చేసి చంకలు ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్లో కలిపేయాలి. అక్కడ నుంచి 1 ఇంచ్ ఉంది కదా, ఆ 1 ఇంచ్కి కలిపేయాలి. స్టార్టింగ్ ఎండింగ్ వచ్చేసి సన్నగా రావాలండి. స్టార్టింగ్ తీయడంతోనే లావుగా తీయకూడదు. చూడండి, ఇది వచ్చేసి ఫ్రంట్ గుర్తు కోసం ఈ విధంగా రన్నతో మార్క్ చేసుకున్నాను. యాజ్ టీజ్గా ఇది తీసుకెళ్ళి దీనిపైన మార్క్ చేసేసుకుని కట్ చేసేస్తానండి. ఆ తర్వాత షేప్ పట్టి చూపించేస్తాను. చూడండి, హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఇంకొకటి కూడా చూడండి, ఇది పక్కన పెట్టేశాను. వచ్చేసి షేప్ పట్టింది. షేప్ పట్టిని ఈజీగా కట్ చేసుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. ఎవరికైనా కొత్త వాళ్ళకి ఈజీగా ఉంటుందని అండి నేను ప్రతి పాయింట్ కూడా ఈ విధంగా చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఎంత ఉందండి? పావు తక్కువ 3 ఇంచులు. డాట్ కుట్టేస్తాం కదా, అక్కడ నుంచి చివరి వరకు ఎంత ఉందో కొలవండి. ఎంత ఉందండి? 8.5 ఉంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి
ఇది కూర పార్ట్ కాబట్టి మనకు బ్యాక్ పార్ట్కి ఉపయోగపడుతుంది కాబట్టి అంతవరకు ఒక లైన్ డ్రా చేసేసాను. ఇక్కడ మనకి ఎంత ఉందండి పొడవు 8.5, దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేద్దాం. 8.5 ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 8.5. 8.5ని పావు తక్కువ 9 ఇంచులు ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసాను. ఇక్కడ చూడండి ఇది చిన్న సైజే కాబట్టి ఫ్రంట్ ఒక 4 ఇంచెస్, ఇది బ్యాక్ సైడ్ ఇటువైపున కూడా ఒక 4 ఇంచెస్, ఇక్కడ వచ్చేసి ఒక 3.5 3.5 పెట్టేస్తామండి. ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి 2.5 అనమాట. ఈ విధంగా మార్క్ చేసేసుకొని మనం పట్టీకి షేప్ ఇచ్చేయడమేనండి. ఇంకొంచెం పెద్ద సైజు వాటికి వచ్చేసి ఫ్రంట్ 4.5, బ్యాక్ వచ్చేసి 4 ఇంచులు, మిడిల్ వచ్చేసి 3.5 పెట్టేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుందండి. ఇది చిన్న సైజు కాబట్టి ఈ విధంగా. ఈ పొడవు కూడా 1/2 ఇంచ్ ఎందుకు ఎక్కువ తీసుకున్నారంటే మనం కుట్టే విధానంలో కొంచెం అటు ఇటు జరిపి పెట్టొచ్చు కదండి. ఇది షేప్ పట్టి కుట్టేటప్పుడు కొంచెం పక్క జరిపి పెట్టినా కూడా ఒక 1/2 ఇంచ్ అటు ఇటు ఫ్రంట్ బ్యాక్ ఎక్స్ట్రా వచ్చినా కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అందుకోసమనండి. ఇప్పుడు చూడండి సేమ్ ఇదే తీసుకెళ్ళి ఇంకోటి కూడా కట్ చేసేసుకున్నాం. ఇక్కడ చూడండి ఇంకో షేప్ పట్టి కూడా కట్ చేశాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి, ఇది వచ్చేసి షేప్ పట్టి. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇందులో ఒక బ్లౌజ్ అయినా స్టిచ్చింగ్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం ఎవరైనా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.